బాబు మమ్మీ. బాబు ఏమిట్రా ఇది? నీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే మేమంతా విలవిల్లాడిపోతావి. నిన్నిలా చూడటానికైనా నేను బతికున్నది. అయినా నిన్నిలా గాయపరచడానికి ఆ దుర్మార్గులకి చేతులే వచ్చాయో. వద్దు బాబు, ఇక నువ్వు ఆ పీడకలని మర్చిపో, ఆ పిల్లను మర్చిపో. నువ్వు నాకు కావాలి బాబు. ఒక్కసారి ముంతాజ్ని చూడాలందమ్మా. చూసావా వసుంధర, ఇంత జరిగినా వాడు ఆ లేబర్ దాన్ని మర్చిపోలేదు. చెప్పు, నీ కొడుక్కి నయానే చెప్తావో భయానే చెప్తావో? వాడు ఆ పిల్లని మర్చిపోయి తీరాలి, లేకపోతే ఇంట్లో వాడు మిగలడు, నేను మిగలను. మీరు ఆవేశపడకండి, నీ సత్య చెప్తా. అంకుల్ అంకుల్ లేక వస్తుంది, కళ్ళు తుడుచుకో. అమర్కేమైంది అంకుల్? మై గాడ్, ఏమిటి గాయాలు? ఏమైందంటే? వాళ్ళు వాళ్ళు ఏమైందంటే? ఏం లేదమ్మా, అటు పక్క అంతా బందిపోటు రాజ్యం కదా, పట్టపగలే బ్యాంకు దోపిడీ జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక వాళ్ళని ఎదురుకిచ్చాయంట. ఆ ఘర్షణలో ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలి. సమయానికి నేను అక్కడ ఉండుంటే గుడ్లు పీకేసి ఉండేదాన్ని. ఎనీహౌ, హీస్ ఎ రియల్ హీరో డాడ్. మీరు అలా చూస్తూ ఉండండి, వారం తిరిగేసరికల్లా అమర్ని మామూలు మనిషిని చేస్తాను. ఆంటీ నేనున్నానుగా, నేనుండగా మీకెందుకు శ్రమ? ఇటువంటి నేను ఇస్తాను. అమర్ మంచి కుర్రాడమ్మా, చెప్పిన మాట అస్సలు కాదండు. ఈ టాబ్లెట్ వేసుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలి. అమర్ ఇస్ ఎ గుడ్ బాయ్. రేఖ, ఏంటమర్? ఆ బ్యాగ్లో తాజ్మహల్ ఉంది, తెచ్చివ్వవు? ఈ తాజ్మహల్ ఒకటి నాకు సౌత్లా దాపురించింది. అదేంటి, ఈ తాజ్మహల్ చూస్తే నీకు అంత ప్రేమేంటి అసలు? నువ్వు ఇంకా ఈ బద్మాష్ గాన్ని మర్చిపోలేదన్నమాట. ప్రేమను మర్చిపోవడం అంత తేలిక కాదు భయ్యా. ప్యార్ 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 క్యా హై ప్యార్ మే? ప్రేమలో ఏముందా? ప్రపంచమే ఉంది భయ్యా. పావలా పడేస్తే పసిపాప ప్రాణాలైనా తీసే కసాయివాడివి. ప్రేమలో ఏముందో నీకేం తెలుస్తుంది? తోడ పుట్టిన చెల్లిని, చివరికి కన్న తండ్రిని కూడా చెయ్యి చేసుకునే రాక్షసుడివి. ప్రేమలో ఏముందో నీకెలా తెలుస్తుంది? బంద్ కరో బక్వాస్. మన ఖాందాన్ని బదనాం చేయడానికి పుట్టావే నువ్వు. వాడి ప్రేమే గనక నిజమైతే నిన్ను సఫా చేయమని వాడి బాబు డబ్బు ఎందుకు ఇస్తాడే? క్యా, నన్ను చంపమని నీకు డబ్బు ఇచ్చాడా? నువ్వు ఒక గూండావి, అందుకే బాబాని నీటిలో చెప్పేటి గెట్టేశాడు. నీ మాటలు చేస్తే నమ్మను. నమ్మకపోతే ఈ గదిలోనే కుళ్ళి కుళ్ళి చావు. భాషా, దర్వాజా బంద్ కర్. ఈ ఒక్క గ్లాస్ తాగు నాన్న. ఏమీ వద్దని మొండికేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా? నా ముంతాజ్ లేనప్పుడు నేనేమైపోతేనే అమ్మా? అయ్యో, నీకెలా చెప్పేది? ఆ పిల్ల మాట ఎత్తితేనే మీ డాడీ మండిపడుతున్నారు. అమర్, నా మాట విని ఆ పిల్లను మర్చిపోయి నిన్ను ప్రేమించే రేఖను పెళ్లి చేసుకోరా. రెండో పెళ్ళే అమ్మా. రెండో పెళ్ళేమిట్రా? మనసులు కలిసిన మరుక్షణంలోనే ముంతాజ్కి నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు రేఖతో పెళ్ళంటే రెండో పెళ్ళనేగా. అంత మాట అనకురా. రేఖ వింటే బాధపడుతుంది. దాని పంచ ప్రాణాలు నీ మీదే ఉన్నాయి. ఆంటీ, అదిగో రేఖ వస్తుంది. ఏంటంటీ, జ్యూస్ తాగనని మొండికేస్తున్నాడా అమ్మ? నేను వచ్చానుగా, ఓ ముట్టిగా వేసి మరీ తాగిస్తాలే. ఇటు ఇవ్వండి ఆంటీ. నువ్వు వెళ్ళాంటీ, నేను ఇస్తానుగా. అమర్, అమర్ ఇస్ ఎ గుడ్ బాయ్. తాగాలి తాగాలి తాగాలమ్మా. గుడ్, ఇప్పుడు నాకు చాలా నచ్చావు. నీకు మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. అమర్, ఎలా ఉంది మన ఇద్దరి జంట? క్యూట్ గా ఉంది కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటేనే అంత సంబరపడిపోతున్నా? నా అందాలన్నీ నీ ముందు పరిచేస్తే ఇంకేం చేసేస్తావో. రేఖ, ఊరుకుంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతున్నావు. ఇదేం మించిపోవడం? రేపా మూడముళ్ళు పడని తెగరెచ్చిపోతాను. పగటి కల్లో కనకు. అంటే అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? చూడు రేఖ, మన ఇద్దరి మధ్య స్నేహబంధం తప్ప మరో బంధం అసంభవం. నన్ను విసిగించుకో ప్లీజ్. వెళ్ళి ఇక్కడి నుంచి. నన్నేం చేయమంటారండి?
వాణ్ణి కదిపితే చాలు ఆ అమ్మాయి గురించి కలవరిస్తుంటే కన్న తల్లిగా నా కడుపు తరుక్కుపోతుంది. నన్నేం చేయమంటారు? నువ్వేం చేయలేవని నాకు తెలుసు వసుంధరా. వాడు మన చేయి దాటిపోకుండా అర్జెంటుగా నేనే ఏదో చేయాలి. తాతయ్య రావనోడా రా 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 ఆ, మీ నాన్నే స్వయంగా ఫోన్ చేసి నిన్ను పంపిస్తున్నాను అంటే వాడికి ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టిందిరా అని ఆశ్చర్యపోయాను. అవునా తాతయ్య? ఇక బాగానే ఉంటాను. నువ్వు వచ్చావుగా, కొత్త వాళ్ళ పుచ్చుకుంటాను. పద. ఏంటి తాతయ్య మరి పసిపిల్లని చేస్తున్నావు? తినరా. మనోడు వచ్చిన సంతోషం మీ ముఖంలో ఎలిగిపోతుంది బాబయ్య. వీడు మా వంశాంకురం వేరయ్యా. నా కొడుకు నాకు అశాంతిని మిగిల్చి వెళ్ళాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు నా మనవడు వస్తూ మనశ్శాంతిని మూటగట్టు తెచ్చాడు. బాబు గారు, పనిలో పని తమరే ఒక మంచి పిల్లని చూసి 3 ముళ్ళు వేసి పంపించేయండి. అంత కష్టం మా తాతయ్యకి రానిలో వేరయ్యా. నేను అమ్మాయిని ప్రేమించాను. ఏంటి తాతయ్య శుభవార్త చెప్తుంటే అలా లేచొచ్చేసావు? అది శుభవార్త కాదురా, 18 ఏళ్ల నాటి పీడకలని పునరావృతం చేయబోయే దుర్వార్త. తాతయ్య ఎవరివిడా? నా ఒక్కగానొక్క కూతురు జ్యోతి, నీకు స్వయాన మేనత్త. నా అండదండలతో పై చదువులు చదివి తిరిగి వచ్చాడు మన పాలేరు కొడుకు రాజా. పట్నంలో కలిసి చదువుకునే రోజుల్లోనే రాజా జ్యోతుల మనసులు కలిసి వాళ్ళ ప్రేమ గురించి తెలియని ఫణీంద్ర జ్యోతికి వేరే సంబంధం తీసుకొచ్చాడు. మానవత్వం కంటే మతమే గొప్పదన్న ఫణీందర్ని ఎదిరించి ఈ ఇంటి గడప దాటింది జ్యోతి. పరమాత్ముడి సాక్షిగా ఆ ఇద్దరు దంపతులయ్యారు. మన మతం కాని వ్యక్తిని పెళ్లాడిందన్న కక్షతో రాజా జ్యోతులు నిర్దాక్షిణ్యంగా నరికి చంపమని మనుషుల్ని పంపాడు ఫణీంద్ర. జ్యోతి తాతయ్య ఇన్నాళ్ళు డాడీ మా ప్రేమను వ్యతిరేకిస్తున్నాడంటే అది ఆయన మొండితనమే అనుకున్నాను, కానీ 18 ఏళ్లుగా ఆయనలో కరుడు కట్టుకుపోయిన రాక్షసత్వం అనుకోలేదు. మనిషిగా పుట్టి సాటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించే డాడీకి బుద్ధి చెప్పి ప్రేమించిన పిల్లనే పెళ్లాడి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తాతయ్య.